పిల్లల్లో గురకని మనం సీరియస్‌గా తీసుకోవాలా? అంటే నిజంగానే సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటారు? గురకొచ్చేది మన ముక్కు భాగంలో ఏదన్నా అబ్‌స్ట్రక్షన్ ఉండడం వల్ల వస్తుందనమాట. అప్పర్ ఎయిర్‌వే అబ్‌స్ట్రక్షన్. సో, అలా అయినప్పుడు ఏం జరుగుతుంది అనంటే, పిల్లలకి ప్రాపర్‌గా ఆక్సిజనేషన్ అనేది అందదనమాట. సో, దానివల్ల ఏమవుతుంది అనంటే, వాళ్ళ వాళ్ళ గ్రోత్ కానివ్వండి, హైట్, వెయిట్‌లో తేడాలు రావచ్చు. అంటే సరిగ్గా ఎదగకపోవచ్చు. తర్వాత ఏంటి అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఒస్తాయి. ఇవి కూడా కాకుండా ఇంకా లాస్ ఆఫ్ అపెటైట్ అంటే ఇది లాంగ్ టర్మ్‌లో మనం గురకని అబ్జర్వ్ చేసుకోలేదు అనంటే కనుక వచ్చే క ప్రాబ్లమ్స్ ఏంటి అనంటే ఒకటి లాస్ ఆఫ్ అపెటైట్, స్లీప్ డిస్టర్బెన్స్, వాళ్ళ గ్రోత్ డిస్టర్బెన్స్, గ్రోత్ అనేది తగ్గిపోవడము అండ్ ఫర్దర్‌గా ఇంకా చూసుకుంటే కనుక ఒబేసిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అనంటే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వాళ్ళ స్లీప్ క్వాలిటీ అనేది తగ్గిపోతుందనమాట. సో, దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అనంటే ఒకటి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటే మన ముక్కు మధ్యలో ఉండే కార్టిలేజ్ బొక్క ఏదైతే ఉందో అది క్రాస్‌గా ఉండడం అనమాట. ఇది కాకుండా అలర్జీస్ లైక్ రైనైటిస్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో కూడా గురకుండొచ్చు. ఇవి కాకుండా టాన్సిల్స్, అడినాయిడ్స్. సో, ఈ 2 కూడా ఒకే రకమైన టిష్యూ లింఫాయిడ్ టిష్యూ అంటాం. సో, ఇవి పెరిగినప్పుడు కూడా మనకి గాలి తీసుకునే గొట్టంలో అబ్‌స్ట్రక్షన్ అనేది కాజ్ చేస్తుంది. దానివల్ల పిల్లలకి గురకొస్తుంది. సో, లాంగ్ టర్మ్‌లో గురక రావడం వల్ల పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి, మీరు ఖచ్చితంగా ఒకసారి మీ డాక్టర్‌ని సంప్రదించి వీటిలో ఏమన్నా కారణాలు ఉన్నాయేమో తెలుసుకోవాలనమాట.